అమెరికా పౌరసత్వానికి దరఖాస్తు చేసుకునే చట్టబద్ధ వలసదారులపై ట్రంప్ ప్రభుత్వం మరింత భారం మోపనుంది. కొత్తగా ప్రతిపాదించిన దరఖాస్తు ఫీజులు, అల్పాదాయ వర్గాల వారికిచ్చే ఫీజు మినహాయింపులు, అలాగే రాయితీల ఎత్తివేత అమల్లోకి వస్తే ఒక్కొక్కరిపై లక్ష అదనపు భారం పడుతుంది. అమెరికా హోంల్యాండ్ భద్రతా విభాగం ప్రతిపాదనల ప్రకారం అమెరికా పౌరసత్వానికి దరఖాస్తు చేసుకునేవారు ఇక నుంచి అదనంగా 54,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు ఇప్పటిదాకా తక్కువ ఆదాయం ఉన్నవారికి ఇచ్చే ఫీజు మినహాయింపులను, రాయితీలను తొలగించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను ట్రంప్ ప్రభుత్వం వెల్లడించింది. ఇక ఈ రెండు కలిపితే ఇప్పుడున్న దరఖాస్తు ఫీజుపై అదనంగా 75% పైగానే పెరగనుంది. అమెరికా పౌరసత్వానికి దరఖాస్తు చేసుకునే చట్టబద్ధ వలసదారులపై ట్రంప్ ప్రభుత్వం మరింత భారం మోపనుంది. కొత్తగా ప్రతిపాదించిన దరఖాస్తు ఫీజులు, అల్పాదాయ వర్గాల వారికిచ్చే ఫీజు మినహాయింపులు, అలాగే రాయితీల ఎత్తివేత అమల్లోకి వస్తే ఒక్కొక్కరిపై లక్ష అదనపు భారం పడుతుంది. అమెరికా హోంల్యాండ్ భద్రతా విభాగం ప్రతిపాదనల ప్రకారం అమెరికా పౌరసత్వానికి దరఖాస్తు చేసుకునేవారు ఇక నుంచి అదనంగా 54,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు ఇప్పటిదాకా తక్కువ ఆదాయం ఉన్నవారికి ఇచ్చే ఫీజు మినహాయింపులను, రాయితీలను తొలగించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను ట్రంప్ ప్రభుత్వం వెల్లడించింది. ఇక ఈ రెండు కలిపితే ఇప్పుడున్న దరఖాస్తు ఫీజుపై అదనంగా 75% పైగానే పెరగనుంది.